ఉదయకాలంలో తండ్రి దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తూ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా మొదటి శతాబ్దంలో తెలియజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. పరిశుద్ధులు సంపూర్ణులుగా. ఎవరు పరిశుద్ధులు? క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కదా, అవునా కదా? మనము సంపూర్ణులు కావాలి. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని తెలుసుకొని మన పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినంత మాత్రాన పరిశుద్ధులం కాలేము, పవిత్రులం కాలేము, లేకపోతే సంపూర్ణం కాలేము. క్రైస్తవులు పరిశుద్ధులే, కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే వారు సంపూర్ణులు కావాలి. పర్ఫెక్ట్ క్రిస్టియన్స్, పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులు కావాలని. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమంగా అభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే మనందరికీ తెలుసు ఏంటది? ఆ శరీరము ఆయన సంఘము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచన భాగం చూస్తాము. అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటున్నాడు. చెందాలంటే ఏం జరగాలంట? 1 పరిచర్య జరము, 2 ప్రేమ కలిగి ఉండాలి, 3 సత్యము చెప్పాలి, 4 అన్ని విషయంలో పర్ఫెక్ట్ మనిషి, అంటే ఒక సంపూర్ణమైన మనిషిని ఏ కోణంలో మనం విశ్లేషించినా హీ వాజ్ పర్ఫెక్ట్. భక్తి విషయంలో, దేవుని అడుగుజాలు, దేవుని కార్యాలను నడుచుకునే విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆలోచన విషయంలో పర్ఫెక్ట్ అని ఎవరి చేత మనం సాక్ష్యం పొందాలి? మనుషుల చేత కాదు, దేవుని చేతే పొందాలంటే చాలా భక్తితో నిష్ఠతో జీవించాల్సిన అవసరం. ఈరోజు మనం ఆలోచించేద్దాము. 16వ వచనం ఒకసారి చదువుకుంటాము. 16వ వచనము, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదగటం. ఎప్పుడు క్రీస్తు వలె ఎదుగుతాము? క్రీస్తు సారూప్యంలోకి రాగలము. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అని అంటున్నాడు. క్రీస్తు ప్రభు ఏదైనా 1-2 విషయాల్లో సంపూర్ణంగా లేడా? ఆయన పరిపూర్ణుడైనటువంటి వ్యక్తిత్వము, మానవ వికాసము కలిగినటువంటి వ్యక్తిగా భూమి జీవించాడు. అయితే ఈరోజు మనం ఈ 16వ లేఖనాన్ని 15వ లేఖనాన్ని మనం ఆలోచించేద్దాం. లేదా ప్రేమ కలిగి 1 సత్యము చెప్పుచు, 2 3 క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయంలో ఎదగటం. అందుకోసం ప్రేమ గురించి 3 పాటలు పాడించారు. కారణం ఏంటంటే ఈ అంశానికి ఇది రిలేటెడ్గా ఉన్నటువంటి. ఒక ఆయన అంటున్నాడు 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ అని చెప్పి పాడబడుతున్నాడు. ప్రేమ ఎలా ఉంటుందంట? ఈ రోజు నుండి రేపు మాయమైపోద్దా? మనం బ్రతికున్నంత వరకు ఆ ప్రేమని చాటాలి, చూపాలి. ప్రేమ శాశ్వత కాలము అన్నాడు కదా. అయితే ఆ ప్రేమను ఎలా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ప్రేమ అనేటువంటి మాటకు గ్రీకులో, హిబ్రూలో మనం చూసినప్పుడు చాలా పదాలు వాడబడ్డాయి. కానీ వీటన్నింటిలో శ్రేష్టమైన ప్రేమే కనుక ఆ ప్రేమను అగాపే అని అంటాడు. అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమ ఎవరిదంటే దేవునిది. ఫీలో ప్రేమ ఉంది, తెలుసు కదా. భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్కచెల్లెల మధ్య ఉన్న ప్రేమ, సహోదరుల మధ్య ఉన్న ప్రేమ, వీటన్నిటికంటే కూడా చాలా ఉన్నతమైనది దేవుని ప్రేమ. ప్రేమ అనే మాటకు నిర్వచనం ఏంటంటే దేవుడు ఏంటి? ప్రేమ అంటే ఖచ్చితంగా ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు, ద్వేషం ఉన్న చోట ఎవరుంటారు? అపవాదులు ఉంటారు కదా. అసలు వాస్తవంగా నేను ఉదయకాలం వచ్చి మీకు కొండెములు చాలీలు చెప్పేటువంటి గుణము క్రైస్తవుల గురించి దాని గురించి చెప్పాలని ఆలోచన చేశాను.
దానికంటే కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ అనేది. ఆ ప్రేమను గురించి మనం ధ్యానించబోతామా? ప్రేమ అంటే మరొక రకంగా చెప్పాలంటే దేవుడు. యోహాను రాసిన మరో పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు, ప్రేమ దేవుని స్వరూపమైంది, ప్రేమే దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మొదటి యోహాను పత్రిక 4:16 చూస్తాం ప్రియులారా. వాస్తవంగా దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఒకవేళ దేవుడే ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఈనాడు మనకి క్రీస్తు ప్రభువు రక్షణ దొరికేదండి. మనం మన పాపంలోనే మరణించే వాళ్ళము, ఇచ్చిన ఆశయానికి వెళ్ళేటువంటి వారు. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమామయుడు అనే విషయాన్ని మొదటి యోహాను పత్రిక 4:16 తెలియజేస్తాము. దేవుడు ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అంటాం. ప్రేమ చాలా స్వచ్ఛమైంది. ప్రేమలో కలంకం ఉండదు, కల్మషం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదండి. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఏమవుతుందంటే భార్యాభర్తలు కూడా కాదు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ ఏమవుతుంది, ఆరిపోతుంది. ఇప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. అందరూ బట్టే కదా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడము, దూరంగా ఉండటము, ఒకరి మీద ఒకరు ద్వేషం కలగడం. నేను ఒక పేపర్ చూసుకున్నప్పుడు ఒక సంఘటన నేను చూశాను. భార్యాభర్తలే, ఆ భార్య తన పొరుగువాడు ఒక అతనితో చనువుగా ఉండి మరి ఎలాంటి ఆలోచన చేశారంటే తనతో సంసారం చేసి తను పోషిస్తున్న భర్తని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. హత్య చేశారు కూడా. మన తెలంగాణ రాష్ట్రం జరిగిన సంఘటన. అది నిజమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, ద్వేషంతో ఉన్న ప్రేమ. దేవుని ప్రేమ కాదు కదా. కాబట్టి ప్రేమ అనేది చాలా స్పష్టమైనది. అందుకోసమే ప్రేమ అనే మాటకు నిర్వచనం బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు అని చెప్పాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు కదా. మరి ఆ దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాన్ని ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాము? మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? ఆ ప్రేమను నీ తోటి వారిని ఎందుకు చూపలేకపోతున్నాము? ఉదాహరణకి మనందరం ఉన్నాము. మనందరం కూడా క్రీస్తు యొక్క రక్తంలో కలగబడినటువంటి బిడ్డలమే కదా. అంటే ఒక గర్భం ముందు జన్మించినటువంటి బిడ్డలమేనా? అందుకోసమే సహోదరులము సహోదరి మనమని అంటున్నారు. ఒకే గర్భమందు పుట్టినటువంటి వారిని సహోదరులు అంటారు. రక్త సంబంధంగా మనం చూస్తే మా తల్లిదండ్రులకు 5 పుట్టాము, వారి గర్భం నుంచి వచ్చాం. కానీ మనం ఆత్మ సంబంధంగా చూస్తే ఎంతమంది? మేము లెక్కేసుకుంటే దాదాపు 125 మంది వచ్చారండి. నేను బాప్తిస్మం ఇచ్చిన వీళ్ళందరూ కూడా క్రీస్తు అనేటువంటి ఆ రక్తము చేత ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి వారము కనుక మనం పరిశుద్ధులము, క్రైస్తవులము, దేవుని పిల్లలము. అయితే ప్రశ్న ఏంటంటే మనం అందరం కూడా సంపూర్ణులుగా తీర్చబడాలి. ఎలాంటి సంపూర్ణత అంటాడు అక్కడ? క్రీస్తు యేసులో కలిగినటువంటి సమానమైనటువంటి సంపూర్ణత వైపు. ఒకసారి మనము 11వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది వన్ బాడీ, ఒకే శరీరంగా, ఒకే ఆలోచనలో, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే మనసు కలిగి, ఒకే ఆలోచన కలిగి దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో మనందరము ఒకటే మార్గం కలిగి ఉండాలి. జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది అంటున్నాడు సంపూర్ణ పురుషులకు మోగు వరకు, సంపూర్ణ స్త్రీలు అగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలనుటకు ఆయన ఇలాగ నియమించాడు. క్రీస్తువుకు కలిగిన సమానమైనటువంటి సంపూర్ణత. ఇది ఎలా సాధ్యం అని అంటే కేవలం ప్రేమ ద్వారానే సాధ్యం. ఇప్పుడే మనం పాల్గొన్నాము. నేల మారని ప్రేమ అంటే ఆకాశము భూమి ఒకవేళ లయమైపోయినప్పటికీ మారనటువంటిది దేవుని ప్రేమ. ఆ అగాపే ప్రేమ మనం కలిగి ఉన్నాం పిల్లల.
అందుకోసమే మనం అందరం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, ఒక శ్రేష్టమైనటువంటి మాట ప్రేమను గురించి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం భాగం ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ఎంతో ఎంత ఇంత 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 మన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తామండి? మన పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తాం? మనం తిన్నా తినకపోయినా నా కొడుకుకి ఇస్తే బాగుండు, నా బిడ్డకి ఇస్తే బాగుండని మనం కడుపు మార్చుకొని కూడా పెట్టం కదా. అది కన్న ప్రేమ. మరి మనల్ని కన్న తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వారును. అద్వితీయ కుమారు ఎవరండి? ద్వితీయము కానిటువంటి, అంటే ఏకైక పుత్రుడు అని అంటాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి వారు కూడా ఏం పొందాలనేది ఆశ అంట దేవునికి. ఏం పొందాలని? నిత్య జీవమును, ఇటర్నల్ లైఫ్. ఎంత ప్రేమమయ్యాడు మన దేవుడు. పూర్వము అంటే క్రీస్తు ప్రభువును మనం విశ్వసించక మునుపు ఎంతో మంది దేవుని ప్రేమించాము, నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేశాము. కానీ వారెవరు కూడా ఇలాంటి ప్రేమ చూపించారా? నా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఒక రాక్షసులు పుడితే వాళ్ళు చంపడానికి ఒక ఆయన ఇచ్చాడు. కానీ క్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నేను పాపులనే పిలవచ్చుతాను. రోగులకే వైద్యులు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యులు అవసరమా? ఆరోగ్యంగా ఉన్నాను, మా ఆవిడ నిన్న అంతది లేదు, ఒకసారి బాడీ చెకప్ చేసుకోరాదా, నీరసం ఉంటున్నాం అని. నాకేం కాదు, మనం జ్వరం తగ్గింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఉండదు. ఒకసారి జ్వరం తగ్గితే 6 నెలల సత్తు గుంజేస్తుందంట. కొంచెం బలహీనంగానే ఉన్నాను. ఈ మధ్య 2 రోజులు షెట్లకి వెళ్తాను కానీ ఆలేకపోతున్నాను. పూర్వ వైభవం పోయింది. ఎందుకో భయం అనేది వచ్చిందండి ఆ యాక్సిడెంట్ నుంచి. మీరు నమ్ముతారు లేదో, మొన్న బండి తోలుతామంటే మా ఆవిడ ఏంటిది సైకిల్ కూడా దారిపోతుంది, నాకు ఏం తీసుకొని పోయింది. అంటే స్లోగా పోతున్నాను. పోదాం అబ్బాయి, ఏమో తొందరగా కనిపించున్నాగా హాయిగా పోదాం పని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ భయము? ఎప్పుడైతే ప్రాణములు కూర్చున్నటువంటి చింత మనుషులు ఏర్పడుతుందో ఖచ్చితంగా భయపడతారు కదండి. చాలామంది నాకు భయం లేదు, నేను ఇది అది అంటారు. కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు ఒళ్ళంతా జంగిపోయిందండి. కానీ క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆ భయం ఉందా? భౌతిక సంబంధంగా భయాన్ని కలిగి ఉంటున్నాము. భయం చేత ప్రేరేపించబడి మన జీవితంలో నడకను స్లో అయిపోయింది. కానీ క్రీస్తులోకి వెళ్ళే క్రమంలో ఆయన నడిపించేటువంటి నడక ఎలా ఉంటుంది? నడక నేర్పుచున్నాడు నగరేయుడు. మీరు అందుకోరే, నడక నేర్పేవాడు ఆయన, ప్రేమను నేర్పేవాడు ఆయన, ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవింపజేసేవాడు ఆయన. అందుకోసమే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు చెప్పండి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. వ్యవసాయం గారు ఎంతగా ప్రేమించాడు? ఎంతగా ప్రేమించాడు? దానికి ఏమన్నా ఇక్కడ మీరు రాంకోటేశ్వరం దేవుడు లోకం తండ్రి దేవుడి గురించి చెప్తున్నమాట. యెహోదేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచు ప్రతి వారును నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఎంతగా ప్రేమించాడు తండ్రి దేవుడు. మత్తయి సువార్తలో అంటాడు, నీ కుమారుడు చేపను అడిగినట్లయితే నువ్వేమిస్తావు? పామునిస్తావా? రొట్టెలు అడిగితే రాయిస్తావా? మీరు దుర్మార్గులైన తల్లిదండ్రులై ఉండి కూడా మీ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇవ్వగలిగినప్పుడు పరలోకములో ఉన్న తండ్రి అంతకంటే మంచి ఈవుల్ని ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ద్రోహులము, దుర్మార్గులము, నీచులము, పాపులము, దేవుడిని గురించి తెలిసిన సత్యం తెలుసుకొని కూడా చాలా సందర్భాల్లో లోకాన్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను మన ఎలా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు, చూపుతూనే ఉన్నాడు. ఆ ప్రేమలో ఏమాత్రం ద్వేషం లేదు. నువ్వు నా మాట లేదు కాబట్టి నీ సంగతి చూస్తాను మనం అంటాం. కానీ దేవుడు అంటారా? ఒకవేళ ఆయన అంటే మనం తట్టుకోగలమా చెప్పండి? అందుకోసం అంటాడు కదా, దేవుని ప్రేమ ఆయుష్కాలం, కోపము రెప్పపాటు కాలమే. ఒక కన్ను అలా తెరిచి చేస్తేనే తట్టుకోలేము,
కదండి. నిజంగా ఈ 2022 సంవత్సరం ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, మరణకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తినట్టు దేవుని యొక్క ప్రేమకు మనం ఏమిచ్చి చెల్లించగలమండి? ధనం ఇస్తే. అందుకోసమే ఈ ధనము లేకపోతే ఆస్తిపాస్తు వీటన్నిటికంటే కూడా ఏది గొప్పది అంటే లివింగ్ సాక్రిఫైస్, సజీవయాగముగా మన దేహాలను దేవునికి సమర్పించుకుంది. అది అని కావాల్సింది. విరిగినటువంటి హృదయమే కదా దేవునికి నిజమైనటువంటి బలి. ఈ బలియాగానే ఆరాధించడానికి ఈ రోజున మనం వచ్చాము. ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనిపించడానికి వచ్చాము. దేవుడు ప్రేమమయుడు ఉన్నాడు. నిజంగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలని అంటున్నాడు కదా, దానికి పరిగెత్తు రాయి, దానికి ప్రమాణం ఏమైనా ఉందా? ఉందండి. నా బరువు చూసుకోవడానికి కేజీలో కొలుస్తున్నాను, ద్రవ రూపంలో ఉన్నటువంటి వస్తువులు కొలవడానికి లీటర్లో కొలుస్తున్నాను. మరి దేవుడి ప్రేమను కొలవడానికి, ఆ మహోన్నతులే మనపై చూపినట్టు ఆ ప్రేమను కొలవడానికి నిజంగా కొలమానము లేదా పరిగెత్తు రాయి అంటే యేసుక్రీస్తు రాయి. ఇక ఆయన నుంచి ఏమి పెట్టినా కానీ ఆయన ప్రేమను మనం కొలవలేం. కాబట్టి ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఆ ప్రేమకు కొలమానం లేక పైగట్టు రాయి యేసుక్రీస్తు రాయి. చూడండి, పాత నిబంధన యావత్తు మనం ఆలోచన చేసినప్పుడు నిబంధనలు అనేటువంటివి ఆయన ఇస్తూ ఉన్నాడు. పోయిన బుధవారం మీకు నిబంధనల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సిస్టర్ చెప్పినట్టున్నారు శ్రీరంగుడిలో. ఏంటి ఆ ఒడంబడిక, ఏంటి అగ్రిమెంటు, ఏంటి ఒప్పందం? మొట్టమొదటి ఒప్పందం అండి. ఆది కాలంలో ఆది దంపతులైనటువంటి అవాదంతో దేవుడు చేశాడు. ఏంటది? మంచి చెడు వృక్ష ఫలము మీరు తినకూడదు, తినడం మీరు నిత్యముగా చచ్చెదరు అనేటువంటి నిబంధన. అది ఎవరెవరికి మధ్య జరిగింది? దేవుడికి ఆదాముకు మధ్య జరిగినటువంటి ఒప్పందం. నిలబడ్డా? మరలా ఆలోచన చేశాడు. జనులందరూ తిరుచు తాగుతూ లేచు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లిపించుకున్నారు, జీవములు దేవుని మర్చిపోయారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు జీవిస్తున్నాము, దానికి కారణమైనటువంటి ఆ తల్లిని మర్చిపోయిన క్రమంలో మరలా నోవాహు కాలంలో జలప్రలయం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నాశనం చేయబోతూ ఉన్నాను కనుక మీరందరూ ఓడలోనికి ప్రవేశించుడనేటువంటి నిబంధన. ఎక్కడ ప్రవేశించాలి? ఓడలోనికి. ఎంతమంది ప్రవేశించారండి? నోరు లేనటువంటి, ఆలోచన లేనటువంటి, మనసు లేనటువంటి జంతువులు, పాప పురుగులు, పసుపు అన్నీ వచ్చాయి ఆడది మొదటి. కానీ మనుషులు మాత్రం ఒక్కరు రాలేదు. ఒక నోవాహు కుటుంబం 8 మంది తప్ప. తన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడమ్మా. ఓడలో రెండవ బాబు 120 సంవత్సరాలు ఆత్మస్వరూపుగా వెళ్ళి దేవుడు స్వార్థను ప్రకటించాడటమ్మా. పేతురు పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉంటుంది. దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచుండగా పూర్వం నోవాహు దినములో జరిగిన రీతిగా. అది చదువుతున్నప్పుడు మనకు బోధగలగదా, బుద్ధి కలగదా? పాత్రబద్ధ చరిత్రలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని తెలుసుకున్నప్పుడు నిజంగా ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ప్రేమ చూపాలి, లేదా ప్రేమను కలిగి ఉండాలి, సహోదరులు ఎలా మన ప్రేమను చూపాలి. ఈనాడు మన ప్రేమలు ఏమైపోయినంటే స్వార్థపూర్తులు అయిపోయినాయి. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తున్నాం కదండి, అవునా కదా? ఇప్పుడు మా సుశీలాకు ఉంది, తమ్ముడు అని చాలా ప్రేమ పడుతుంది కాబట్టి అక్క అని కూడా ప్రేమ చూపిస్తాను. అదే పక్కింటి ఆమెకు ఉంటుంది, ఈ అయ్యగారు ఏబట్టే మా వాళ్ళందరూ హిందువులందరూ కూడా క్రైస్తవులుగా మారుతున్నారు అని ద్వేషిస్తుంది. ఆమె ద్వేషిస్తుంది కాబట్టి మనం కూడా ద్వేషిద్దామా, ప్రేమిద్దామా? ఆమె కూడా సుశీలకు చూపిన ప్రేమనే చూపించాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత ఆమె మారుతుంది కదా, అవునా కదండి? ఈనాడు భారతదేశం వాస్తవంగా హిందూ దేశం. అనేక మతాలకు, అనేక కులాలకు, అనేక ప్రాంతాలకు నిలయమైనటువంటి దేశం ఈ దేశం. ఏమైపోతుంది? క్రమక్రమంగా దేవుని ప్రేమ అర్థమవుతున్నటువంటి క్రమంలో ఆటోమేటిక్గా మారిపోతున్నారు. మతం మార్చుకోవట్లేదండి. 10వ శతాబ్దంలో యొక్క యూదా మతాన్ని బలవంతంగా రోమిలు ఏం చేశారంటే, వృద్ధి మిమ్మల్ని చంపుతాము మీరు మా మాట వినట్లయితే, ఆ జీవముల దేవుడిని యెహోవాని విడిచి మేము సేవించేటువంటి వ్యర్థమైన విగ్రహాల వైపు తిరగండి అని భూ సంబంధమైనటువంటి కోరికలు వారికి కల్పించి
బలవంత మార్పిడి చేశారు. అలా మనం చేస్తున్నాం అయినాడు నా దేవుడు ఆకర్షిస్తేనే ఒక పాపి దేవుడి వైపు తిరుగుతాడు తప్ప మానడు మాతారా. ఒకవేళ ఒక భార్య తన భర్తను అయ్యా మేము దేవుడి సన్నిధికి వెళ్తున్నాము మంచిగా ఉంది, మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకుని అంటే భార్య పూర్వ పడలేక ఏంటి ద్వారా విధులని వచ్చి మురిగాడు అనుకోండి, మారినట్టేనా తన జీవితం? దేవుడి ప్రేమ అర్థమైందా? అర్థం కాకనే మరలా కుక్క తన వారికి తిరిగినట్లుగా మన జీవితం లోకమైపు వెళ్తుందేమో. ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆలోచన మేరకు ఉన్నటువంటి దేవుని ప్రేమను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అలాగనే దేవుడు ఎలాంటి ప్రేమను చూపించాడో ఆ రైట్ టైం అంటాం కదా. ఒక విద్యార్థి ఎంట్రన్స్ కోసం జాబ్ కోసం ఎంట్రన్స్ రాయడానికి సిద్ధపడుతుంది. బాగా చదివాడు. ఈ మన పెద్దమ్మాయిలాగా మదర్ గారు పెద్దమ్మాయిలాగా ఏమో చదువుతున్నాడు. ఎగ్జామ్ టైం వచ్చింది, ఎగ్జామ్కి వెళ్ళింది. ఆ రైట్ టైంలో చదివినటువంటి ఆన్సర్లు గుర్తు రాకపోతే సాధించగలుగుతా తను అనుకున్నటువంటి గోల్ని. అవి గుర్తుకు రావాలంటే ఒక సహాయం కావాలి. ఎవరి సహాయం? దేవుడి సహాయం కావాలి. అందుకోసమే మనకు బలం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వయసు ఉండొచ్చు, ఏదున్నా అది సంపూర్ణం కావాలంటే దేవుని యొక్క సహాయము ఖచ్చితంగా. దేవుని యొక్క సహాయం అంటే ప్రేమ అనేటువంటి తత్వాన్ని చూడండి. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు అబ్రహాం కాలంలో దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. ఎవరు చెప్తారా నిబంధన? సెలవులు చెప్పినప్పుడు కనీసం బైబిల్ తరగతులు అయినమ్మా, ఇలాంటి చక్కని విషయాలు అర్థమవుతూ ఉంటాయి మీకు. అబ్రహాంతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటండి? అబ్రహాం ఎవరు? విగ్రహారాధికుడు. విగ్రహాలని తయారు చేసుకుంటూ ఆ రోజుల్లో ఊజు దేశం ఎవరు అన్నది ఊరు అనేటువంటి ప్రాంతంలో ఆయనంత ధనవంతులు ఎవరు లేరు. అలాంటి వారు దేవుడిని పిలిచి దేవునికి అబ్రహాంకి మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనే సున్నతి అనేటువంటిది. ఆ తర్వాత మోషే కాలంలోకి వచ్చాక మీ అందరూ తెలుసు, ఇజ్రాయెల్ మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారని చెప్పేసి ధర్మశాస్త్రము అనేటువంటి నిబంధన ఇచ్చాడు. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలతో కూడినటువంటి విధులను దేవుడే తన సొంత చేవ్రాత చేత రాసి ఆయన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఇజ్రాయెల్ పంపించాడు. దానిలో ఏమన్నారా? రైట్ టైం ఎంటది డ్రాగన్ అంటాం చూసారా? సమయము ఆసనమైంది. మంచి చెడు నిబంధన ద్వారా తప్పిపోయారు. నోవాహు ఓడ ద్వారా తప్పిపోయారు. అబ్రహాం ఇచ్చినటువంటి నిబంధన దేవుడు ఇచ్చిన సున్నతి ద్వారా తప్పిపోయారు. ధర్మశాస్త్రం ఆచరించాలని నిబంధన ద్వారా కూడా తప్పిపోయారు. అందు విషయమే యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివే వచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయ నెరవేర్చాడు యేసుక్రీస్తు వారు. నిజంగా ధర్మశాస్త్రం అనేది ఆనాడు యూదులకు రుణముగాను భారముగాను ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞలు నెరవేర్చలేక ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్న క్రమంలో ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధులు అవుతున్నారు ఆ యొక్క యూదులు. ధర్మశాస్త్రమైన లోపం ఉందా అంటే లేదు. లోపం ఉన్నదాన్ని దేవుడు ఇస్తాడండి? ఇవ్వడు. కానీ దాన్ని ఆచరించే విషయంలో ఇజ్రాయేలు సంపూర్ణులు కాలేకపోతున్నారు కనుక యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో గలతీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు రైట్ టైంలోనే ప్రశ్నకు జవాబు పెడితే విన్నాం కూర్చోవచ్చు, అంతే కదండి. రైట్ టైం. ఇక పాపాన్ని ధర్మశాస్త్రం వలన ఏ శరీరం కూడా నీతిమంతులుగా తీర్చబడట్లేదని కొలస్సీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటాడు. గలతీయుల రాసిన పత్రిక కావచ్చు, హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారి యొక్క పరితాపం ఏంటంటే ధర్మశాస్త్రం వలన ఏ శరీరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతుంది. మరి దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు? కేవలము విశ్వాసం మూలంగానే మనందరము కూడా
నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అక్కడ అంటున్నాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇక మనుషుల వల్ల కావట్లేదు, దేవుడు ఇచ్చిన నిబంధన వల్ల కావట్లేదు, విధుల వల్ల కావట్లేదు. ఇక ఎవరు రావాల్సి వచ్చింది? పరలోకమందులు పరిశుద్ధుడు 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 అని దూతగణాల చేత అధికారుల చేత రోజు స్తుతింపబడుతున్నటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు వాక్య రూపంలో ఉన్నాడండి. యోహాను సువార్త 1:1-2-3 ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనకు త్రోవచుతాము. వెలుగుంది, జీవం ఉంది, సత్యం ఉంది, మార్గం ఉంది. ఆ వెలుగైనటువంటి సత్యమైనటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాల్సి ఉంటుంది అవస్థ. కారణం ఏంటంటే దేవుడు ఆయా కాలంలో ఇచ్చిన నిబంధనలు వారు నెరవేర్చలేక వారి పాపంలోనే నశించుకోవటం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు తన కుమారుని కాలం సంపూర్ణమైనప్పుడు పంపించాడు. రైట్ టైం వచ్చి ఏం చేశాడు? ఆయన స్త్రీయందు పుట్టి, యేసుక్రీస్తు వారు స్త్రీయందు మాత్రమే పుడతారనే వాగ్దానం ఉందండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే మీకు చాలా మందికి అర్థం కావట్లేదేమో, స్త్రీయందు పుట్టడము. మరి మేమందరం స్త్రీయందు పుట్టలేదు అంటారు. అవును, మనందరం స్త్రీ ద్వారా, తల్లి ద్వారా వచ్చిన వారమే. కానీ తల్లి ద్వారా రావడానికి సహాయం చేసిన వాడు తండ్రి. అంటే మరొక రకంగా మనం చెప్పాలంటే మనమందరము కూడా పురుష సంతానము. మన తండ్రి తల్లి యొక్క సంసార జీవితం వల్ల ఈ భూమికి వచ్చిన వారు. ఇది దేవుని నియమం అండి, తప్పేం కాదు. కానీ మరి క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన స్త్రీ సంతానము అంటున్నాడు. ఎక్కడ ఉంది ఈ మాట? ఆదికాండం 3:15 వారు. ఆదికాండము 3:15 ఏమంటాడంటే, అక్కడ అవాదాములు దేవుని యొక్క ఆజ్ఞను ధృవీకరించి తినకూడదని చెప్పినటువంటి ఆ వృక్షఫలాలను తినటం ద్వారా సిగ్గు వచ్చేసింది, భయం వచ్చేసింది, దేవుడితో సహవాసాన్నే కోల్పోయారు. దేవుడితో సహవాసాన్నే కోల్పోయారు. ఆ కోల్పోయినటువంటి క్రమంలో 15 అంటాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగ చేసేను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పి దేవుడు శపిస్తూ వచ్చాడు. పిల్లలు చూసారా? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానము. ఈ స్త్రీ సంతానం ఎవరు అంటే ఆ వాగ్దానం చేయబడినటువంటి సుమారు 4000 సంవత్సరాలకి వచ్చాడండి స్త్రీ సంతానం. యెషయా 7:14 ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కలుగును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. కన్యక గర్భవతి అవుతుందని కన్యక అయితే ఒక పరమాత్ముని లోకానికి తీసుకురావడానికి ఒక కన్యక గర్భవతి అయిందండి. ఆ పరమాత్ముని ఆ గర్భంలో మోయడానికి గర్భం తాళదాలనుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాపలుగా ఇచ్చాడు దేవుడు కదండి. ఒక దేవుడు ఒక స్త్రీ గర్భంలో పుడుతున్నాడు. ఎందుకు? మనకి రెబ్కా గురించి తెలుసు కదా. రెబ్కా గర్భంలో ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు కవలు. యమ పెనుగులు అనుకుంటున్నారు. తట్టుకోలేక ఎక్కడికి వచ్చిందామా? దేవుణ్ణి అలాగే వచ్చిందంట కదండి. దేవుడిని అలాగే వచ్చి, అయ్యా ఈ గర్భంలో మరి కొట్టుకుంటున్నారు, ఈ తనుడికి మేము తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతానేమో అంటే, అమ్మా నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి, 2 జనాంగాలు ఉన్నాయి, చిన్నవాడు పెద్దవాడిని ఆడతాడని చెప్పినప్పుడు ఆమె మాటను మనసులో ఉంచుకొని ఆ బాధను అనుభవించిందండి. భౌతిక సంబంధమైనటువంటి బిడ్డల విషయంలోనే ఆ బాధను అనిపిస్తే, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యానికి వాసులైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు, ఆకాశ మహాకాశంలో పట్టదాలైనటువంటి ఆ దేవుడు ఒక చిన్న ఆ తల్లి గర్భంలో వస్తున్నాడంటే ఆ తల్లి యొక్క గర్భం తాలుకోగలదండి? తట్టుకోగలదా? అందుకోసమే పరిశుద్ధాత్మ యొక్క సహాయం అవసరం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు. ఇమ్మానుయేలు అనే పేరు దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అనేటువంటి మాటకు కాలం పరిపూర్ణమైంది. ఆనాడు 1వ శతాబ్దంలో ఉన్నటువంటి యూదుల్లో అనేక మంది స్త్రీలు, కన్యకలు అంటే పురుషులు ఎరగనటువంటి స్త్రీలు, అయ్యో యేసుక్రీస్తు వారు నా గర్భంలో పుడితే బాగుండు, నా గర్భంలో పుడితే బాగుండని ఎదురు చూస్తూ కన్నీరు విచ్చి ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఆ ధన్యత ఎవరికి చిక్కింది? ఎవరు దక్కిందండి? మరేకు మాత్రమే దక్కింది.
కారణం ఉందండి. మరేను వివాహం ఆడినటువంటి వ్యక్తి యూదాగోత్రికుడు. యేసుక్రీస్తు వారు యూదాగోత్రంలో పుట్టబోతున్నారు అనే విషయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12, 13, 14, 15 వచ్చంగా ఉంటుంది. దాని నెరవేర్పు కొరకే మరియా యోసేపును ప్రదానం చేసుకున్న తర్వాత వారు ఏకము కాకమునిపే ఆమె గర్భవతి అయినటువంటి పరిస్థితి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ స్త్రీ సంతానం గురించి చెప్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఎంత ప్రేమ చూడండి. ఆయన పుట్టుకతోనే బాధ్యత గుర్తు వస్తుంది. ప్రియులారా, పుట్టాడు. భౌతిక సమానమైన తల్లిదండ్రుల యొక్క భక్తితో భయంతో పెంచబడుతున్నాడు. చెప్పలేదండి? లూకాసు వార్త 2వ అధ్యాయం 52 వచ్చి ఏమన్నాడు? యేసు జ్ఞానమందును వయస్సందును పెద్దల దయందును దేవుడి దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ దేవదేవునికే భూమి మీదకి వచ్చిన తర్వాత పెద్దల దయ కావాల్సి వచ్చింది, మనుషుల దయ కావాల్సి వచ్చిందండి, దేవుడి దయ కావాల్సి వచ్చింది. జ్ఞానం వయస్సు అభివృద్ధి చెందుతున్నాడు. అలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ మిషన్ గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా ఏ శరీరం కూడా నీతిమంతులుగా తీర్చబడట్లేదు కనుక మనమందరము కూడా దత్తపుత్రులు కావాలని. ధర్మశాస్త్రం వల్ల ఏ శరీరం కూడా నీతిమంతులుగా తీర్చబడట్లేదు కనుక ఆ ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడై ఇక్కడ ఒక మాట అన్నాడు, దత్తపుత్రులు. పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి, ఎంతో వైద్యం చేయించుకుంటారు. ఈ మధ్యకాలంలో సాంకేతికం బాగా పెరిగింది కాబట్టి మువ్వా రాజేశ్వరరావు కామంది కదా, వేరే ఆమె దాదాపు 16,000 మంది పిల్లలకి జన్మకి కార్యక్రమాలు వైద్యం చేసి మన మధ్య నేను బోర్డు మీద చూశాను. ఇక్కడగా డోరగల్లో చూశాను. చూసారా? పిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ముక్కు మొహం మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కొని అడాప్ట్ చేసుకుంటారంట కదా, దత్తపుత్రత్వము, పుత్రికత్వము. అలా చేసుకోకుండా ఒకవేళ పిల్లల్ని కొంటే పెద్ద కేసు. నాతో పాటు పనిచేసేటువంటి ఒక సహోదరి పిల్లలు లేరు, వాళ్ళకి సుమారు 40 సంవత్సరాలు పైబడ్డాయి. ఆ 40 సంవత్సరాలు పైబడినటువంటి క్రమంలో పిల్లల్ని కొనుక్కున్నామని ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు, కానీ అది క్రైమ్ అయింది, పెద్ద కేసు అయితే డబ్బులు పెట్టుకుని దాంట్లో తెచ్చారు. తల్లిదండ్రుల యొక్క ఆమోదం కావాలి, ప్రభుత్వం యొక్క నియమం కావాలి. ఈ మధ్య ప్రభుత్వం కూడా దానికి ముద్ర వేస్తుంది. పలానా వాళ్ళ అమ్మాయిని పలానా ఆయన పెంచుకోవడానికి మాకు అనుమతి ఉంది, దానికి కొంత ఫీజు కట్టాలి, తెచ్చుకొని పెంచుకోవాలి. ఇక ఆ తర్వాత ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులకి బిడ్డగా పెంచబడుతుంది. దాన్ని అడాప్షన్, దత్తపుత్రత్వం అని అంటారు. ఇక్కడ కూడా ధర్మశాస్త్రం చేత ఆనాడున్నటువంటి యూదులు కావచ్చు, దేవుడు ఎరిగిన ప్రజలు కావచ్చు, దూరస్తులైపోయారు. ధర్మశాస్త్రం వలన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అప్పుడు యేసుక్రీస్తు వారంట ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై. మీకు తెలుసా ధర్మశాస్త్రం లా? ఈనాడు భారతదేశ ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరంటే కొన్ని 100 సంవత్సరాలు, 100 కూడా కాదు, 100 రూపే భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అంది. అందుకోసమే 75 సంవత్సరాల ఏమంటారు దాన్ని, వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం కదండి. ప్రతి ఇంటికి జెండా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మన భారతీయులమే, యేసుక్రీస్తు వారిని విశ్వసించే క్రైస్తవమే. కానీ మనలో ఏముండాలి? దేశభక్తి ఖచ్చితంగా ఉండాలండి. ఎంత క్రిస్టియన్ అయితే మాత్రం నువ్వు పాలస్తీనాకు సంబంధించిన వాడువా, యేసుకు సంబంధించిన వాడువా? మనం ఈ భూమి మీద పుట్టాము, ఈ భూమి మీద బతుకుతున్నాము, ఈ భూమి మీద జీవిస్తున్నాము. మనం పీల్చే గాలి, తినే తిండి అన్నీ కూడా ఈ దేశ చట్టానుసారంగా మనం పొందుతున్నాం. ఖచ్చితంగా దేశాన్ని గౌరవించాలి. దేశాన్ని గౌరవించలేని వాడు, దేశాన్ని ప్రేమించలేని వాడు దేవుని ఏమి ప్రేమిస్తాడు? తప్పే కాదు. ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు 6 రోజులు ఆటపోట్లు పెట్టారు. మరి జెండాలు తీసుకొని వెళ్తున్నారు. ఏంటంటే దేశభక్తిని చాటుకోవాలి. సరే,
అది దేశాన్ని గుర్చిన ప్రేమ. మనం చూసే ప్రేమ ఏంటి? అగాపే ప్రేమ. ఎలాంటి ప్రేమ? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే మనందరం కూడా నిత్య జీవానికి వెళ్తున్నాం. అయితే రైట్ టైం ఇచ్చాడని కాదు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలో పంపిన ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరి అంటుంది? స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. వాస్తవంగా మన తల్లిదండ్రులు వేరు, కానీ మనం ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారి ద్వారా తనే దేవుడు అడాప్ట్ చేసుకుంటున్నాడు. అలాగంటే దత్తత తీసుకుంటాడు. దేవుడే మనల్ని దత్తత తీసుకున్నాడంటే దేవుడి యొక్క గుణలక్షణాలు మనం కలిగి ఉండాలా లేదా? ఉండాలండి. ప్రేమ, సహనము, ఓర్పు, యథార్థత, భూ సంబంధమైనటువంటి పాపం సంబంధించినటువంటి కృత్యాలు ఏవి కూడా లేకపోవటము. ఇందాక చదువుకున్నాం కదా, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరము క్షేమాలను పొందాలంటే క్రీస్తులకు కలిగిన సమానమైనటువంటి సంపూర్ణతలోకి ఈనాడు మనందరం వెళ్ళాలి. అందుకోసమే ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వాడిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడి. ఎవరండి లోబడింది? ఎవరండి? మరి మనం దేనికి లోబడుతున్నాం? మనం కూడా స్వతంత్రం అండి. వీఆర్ ఆల్ ఇండిపెండెంట్ పీపుల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప చేత మనం అందరం కూడా స్వతంత్రం. దేని నుంచి స్వతంత్రం పొందాము? పాపం నుంచి, శాపం నుంచి విమోచన పొందాము. ఆ పాపాన్ని విడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా కొని, ఆయన రక్తం ద్వారా కొని నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుడి లాంటి స్వరూపాన్ని స్వభావాన్ని కలిగి ఉండి సంపూర్ణులు కావాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకొరకే ప్రేమను కలిగి ఉండాలి అనే విషయాన్ని, ఆ ప్రేమను కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎలాగంటే తన కుమారుడిని భూలోకానికి పంపించి ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధతను చూపిస్తుంది. ఎందుకంటే మనుషులకి చాలా చాలి చెప్పేటువంటి గుణం ఉంటుంది వచ్చిందండి. ఒకవేళ యేసుక్రీస్తు వారికి నిజంగా యోసేపు మరి సంసార జీవితంలో పూర్తి అవనే వాళ్ళు ఆయన పాపి కాదని మనలాంటి వాళ్ళు ఏలుచి చూపుతారని దేవుడు ఆయన పుట్టుకలో కూడా పాపానికి అవకాశం ఉంది. ఇచ్చాడమ్మా? ఇకపోతే ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించకై యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు. ఆనాడున్నట్టు యూదులకు రుణముగాను భారంగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం తన శరీరం అంటూ నెరవేర్చి కొట్టివేశాడు. ఆ ద్వేషం అంటాడు. ఎఫ్సిలాని బతుకులు ఏమంటాడు? ద్వేషం అంటాడు. ధర్మశాస్త్రం అంటే యూదులకి అన్యులకి మధ్య ద్వేషం అంట. అడ్డుబండగా ఉందండి. ఆ అడ్డుబండైనటువంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు తన శరీరం అందు నెరవేర్చి ఉభయులను ఏకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతున్నాం. చాలా అద్భుతమైన ఆయనే మన సమాధానకారుడై ఉన్నాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనటువంటి మనలను యేసుక్రీస్తు వారు తన రక్తము చేత విమోచించి విడుదల కలుగ చేసి నిన్ను నన్ను తలెత్తుకునేట్టు చేశాడండి. రోమిల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మాట్లాడతారు. అపోస్తలుడైన పౌలు రోమిల పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. మరలా చెప్తున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, విన్నారా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అవును, మనం పాప స్వభావంలో ఉండకముందే కదా ఉన్నాము. అంతకుముందే యేసుక్రీస్తు వచ్చారు కదా. చాలా స్పష్టమైనటువంటి మాటను పౌలు గారు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవుల ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, వివరిస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ దేవుడికి దూరస్తులై ఉండగానే, ఇంకనూ దేవుని ఆజ్ఞలకు దూరమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. వీళ్ళరా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ప్రతి సందర్భంలో తండ్రి దేవుడు ఆలకించాడండి. ఒక సందర్భంలో, ఏ సందర్భం తెలుసా? మన కొరకు ఆయన రక్తం కార్చి మరణిస్తేనే మనకు విడుదల విమోచన అని చెప్పి
ఆ క్రయధనాన్ని, ఆ వేదనను అనుభవిస్తున్నప్పటికీ కూడా దూతలు పంపించి ఆయన్ని ఆదరించాడే తప్ప మన విషయమై దేవుని యొక్క నియమాన్ని మార్చేశాడు. హెచ్కేల్ గ్రంథము 18:20 అంటాడు, పాపము చేయవాడే మరణమునందును, తండ్రుల యొక్క పాపము పిల్లల మీద రాదని, పిల్లలు చేసిన పాపం తండ్రుల మీద రాదని గ్రహించాలి. కానీ ఇక్కడ దేవుడు తన నియమాన్నే మార్చిపడేశాడు తండ్రి దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాలని బట్టి మనం రక్షించబడాలనేది ఆయన యొక్క ఉద్దేశం, ప్రణాళికలో ఉన్నటువంటి. మనం నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. ఒక పాపి తన పాపం చేత అలాగనే మరణిస్తే దేవుడు సంతోషిస్తాడా? కాబట్టి మన పిల్లలే ఉన్నారు, దొంగతనం చేయొద్దు అని చెప్పాం, కానీ మన తెలియకుండా నేర్చుకున్నాడు, పెద్ద దొంగ అయిపోయాడు. తల్లిదండ్రులు గర్విస్తారా? ఎందుకంటే దాని యొక్క పర్యవసానం ఏదో ఒక దినాన్ని పడుతుందా లేదా? తోటకూర కట్ట దొంగతనం చేసిన రోజునే చంపలు బాగుపడితే వాడికి ఆ బుద్ధి వచ్చేదా? లేదు. ఆ రోజుకి అవసరమేమో ఆ తోటకూర. అయినా కానీ నువ్వు తప్పును తప్పుగా ఖండిస్తే పెద్దవాళ్ళైన తర్వాత వాడు మరణానికి పాత్రులయ్యే పరిస్థితి. అయితే నిన్ను నన్ను రక్షణ కోసం, నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, భ్రష్టమైనటువంటి మనసు, వీటన్నిటిని తీసివేయడం కోసము తండ్రి నెట్టిన దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. ఆయన వచ్చేసి మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. వాస్తవంగా మనం దేవుని ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా? అమ్మా, మనమే దేవుడు ప్రేమించలేదండి. దేవుడు ప్రేమిస్తే దేవుడు ఆజ్ఞలు గైకొంటాం కదా. దేవుడే మనల్ని ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 మొదటి యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నందుకు తన కుమారుని పంపెను. ఏమండి, పాపము చేయవాలే మరణం పొందాలని చెప్తే మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి దేవుడు ఏం చేశాడంట? తనే దేవుడు యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు. ఎంత త్యాగం అండి, ఎంత ప్రేమ అండి! నిజంగా ప్రేమ అంటే ఇది. అని అంటున్నాడు, ఇందులో ప్రేమ ఉన్నది అని అంటున్నాడు. ఇందులో ఏముందంట? ప్రేమ ఉంది. ప్రేమ త్యాగాన్ని తెలియజేస్తాను. తన భార్యకు ఒక గులాబ్ పువ్వు ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్తే నిజంగా అందులో ఉన్నటువంటి ఆ పెయిన్, ఆ ఆనందం, ఆ సంతోషము ఆ భార్య భర్తలు మాత్రమే అనుభవిస్తారు. కానీ చాలామంది పుట్టిన మనసుతో ఉండి అలాగూ భార్యను భర్తను మోసం చేస్తున్నటువంటి ప్రేమలు ఉన్నాయి నాడు. కానీ దేవుడు మనం ప్రేమించడం కాదంట, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తము చేయుట కొరకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని అంటున్నాడు. ప్రేమ ఉన్నది. నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి చూసినట్లయితే ఇదే మొదటి యోహాను పత్రిక 3:16. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. అలానే మొదటి పత్రికలో కూడా ఉందండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 యేసుక్రీస్తు వారి ప్రేమ చూడండి ఎలా ఉందో. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుని ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఆమేన్. మనము కూడా యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు, మంచిదే. మరి మనం ఏం చేద్దాం? ఒక చెంప కొడితే 2 చెంపలు బాధపడుతున్నాం. ఒక బూతి మాట అంటే 10. మావాడు ఒకడు ఉండే, మేము చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు ఇరుపాలు ఎవరైనా పొరపాటు అరే అటువంటి పైసలు అరే అనేవాడు. వాడు ఆనందం సరదాగా స్నేహితులు కదా అరే అంటారు. వాడికి ఇష్టం ఉండదు అట్లా. వాడు ఎవరైనా కానీ అరే పైసలు అనేవాడు. అంటే ఏంటి? మనం ఏం గమనిస్తున్నామంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మంచిదే. మరి నువ్వేం చేస్తావు? నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతున్నావా? ప్రాణం అంటే నథింగ్ బట్ ఏంటంటే వారి యొక్క ఆపదలో ఆదుకోవడం.
వారికి ఉన్నటువంటి నిబంధనలు పరామర్శించడం అండి. నువ్వు ఇవ్వలేనటువంటి వారే కావచ్చు. నేను మన 4 రోజులు జ్వరాన్ని పెడితే మా సోదరి వాళ్ళు అన్న సిస్టర్ను, తర్వాత మన సర్వే సిస్టర్ ఇద్దరు చూశారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఎప్పుడు మనమే వెళ్తున్నాము, నన్ను చూడడానికి కూడా వచ్చారంటే ఎంత ప్రేమ ఉందండి. వాళ్ళు పంపించడానికి వాళ్ళ భర్తలు ఎంత ప్రేమ చూపించారు. వాళ్ళంటే రాలేకపోయినా వాళ్ళు పంపించి అయ్యగారు పరామర్శం, ఎంత ప్రేమ అది. ఇది నిజమైన ప్రేమ, ఇది అగాధ ప్రేమ. ఈ ప్రేమ మనం కలిగి ఉంటున్నామా? మన సోదరి మనలే ఉన్నారు. నిన్న మొన్న 2 రోజుల నుంచి ఒక సోదరి పుట్లబాదలో ప్రాంతానికి వస్తారు, రాజ్యం అని చెప్పేసి ఆమెకి కొంచెం గర్భసంచిలో ప్రాణం వచ్చి దాన్ని తీసేయాలన్నారు. కానీ పేదరాలు నాకు ఫోన్ చేసి, అయ్యగారు మన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే కొంచెం చేయమని. నేను అడిగాను, నా ముందే పెద్ద అగాధమైనటువంటి సమస్య ఉంది. సరే, దాని ముందు పెద్ద ఇదేం కాదు, ఒకసారి మన సంఘస్థులతో చెప్పండి ఎవరైనా సహాయం చేస్తారేమో. భర్త లేడు, 2 ఆడపిల్లలు. నిజంగా అన్నదమ్ముల యొక్క ప్రేమ కూడా మోచుకోలేక శరీర భావం చెట్టు కొట్టుమిట్టాలు పడతా ఉంది. అవసరమే, స్థానిక సంఘం తీర్చలేదు ఆ సహాయం, దాన్ని చేయలేమండి. చేయొచ్చు, పెద్ద కష్టమేది కాదు. ఎప్పుడు చేయగలం? మనలో ఆ సహోదరుని ప్రేమను. ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి, ఆయన మన నిమిత్తము తన ప్రాణములు పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నాం. మరి ఆ సహోదరి మన ప్రేమ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఆమె కూడా మనతో పాటు యేసుక్రీస్తు వారి రక్తంలో కలగబడినటువంటి బిడ్డే కదా. కాకపోతే పేదరాలు, శరీరం అంతా వచ్చింది. దానివల్ల తన తాపతాపకి బలహీనరాలు అవుతుంది. చేయలేమా? ఖచ్చితంగా చేయాలి. అదే చెప్తున్నాడు, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్ట బంధువులమే ఉన్నాం. ప్రాణం పెట్టక్కర్లే, కనీసం తన ఇబ్బందులతో. ఆ మధ్యకాలంలో మా చిన్నకి ఆపరేషన్ చేస్తే ఒక 10,000 అయింది ఆపరేషన్. మనం చేయగలిగిన సహాయం చేయలేమా? చేయలేము. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఇవ్వలేనటువంటి చేతులు సైతం కూడా ఇవ్వగలిగిన రీతిగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమ మనకు అర్థమైనప్పుడు మన సహోదరుడు మన సహోదరి ఆ ఇబ్బంది చేత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయాలి. దాన్ని మరొక రకంగా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబోతులమై ఉన్నామంటున్నాడు. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ఆ ప్రేమను చూపించి ఈ పాఠాన్ని వినిపిస్తాను ఈరోజు. చాలా ఉందండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుతాము. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అలాగనే సంఘములకు క్రీస్తులకు మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చదవండి 26 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అక్కడ పైన పురుషులారా అన్నాడు, బహువచనం. కాబట్టి కింద కూడా బహువచనం వచ్చింది. మళ్ళీ ఒక ఆయన అంటాడు పురుషులారా అన్నాడు, భార్యలు అన్నాడు. ఓహో, దేవుడు పరిధి అనుమతించాడు అనుకునేరు. అయ్యో, పురుషుడా అటువలే స్త్రీలు కూడా స్త్రీలా క్రీస్తు కూడా క్రీస్తు అండి క్రీస్తు అన్నా నేనే ప్రభావం. ఓకే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తనైతే నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేసి దేవుణ్ణి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు అది తను తాను అర్పించుకున్నాడు. ఎక్కువ శాతం మనం వివాహాల సమయంలో చెప్తాం అన్నమాట. నిజంగా యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించారు సార్? నీవు దేవుని యొక్క కలంకం లేని వారిగా ఉండాలని. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో దేహానికి దెబ్బలు తగులుతాయి, ఒక మొహానికి దెబ్బ తగిలితే గౌడు పడింది. వాళ్ళందరికీ ఏంటి? అది మచ్చ కదా, కలంకం. అదే అమ్మాయి చాలా బాగుంది కానీ ముఖం మీద ఆ మచ్చ ఒక్కటే ఇబ్బంది ఉందిరా అంటాడు.
ముఖం మీద ఉన్న మచ్చ ముఖ్యమా, ఆమె మనసు ముఖ్యమా? పదవున్నారు మనసు ఎంత కనపడుతుందండి? కనపడుతుంది మనసు. మనకు ముందు మనిషిని చూడగానే ముఖం బాగుందా, ముక్కు బాగుందా, మెల్లకన్నా లేకపోతే తినకన్నా, ముక్కు వంక ఉందా, మూత వంక, ఇవన్నీ చూస్తాం కదా. ఇంకా పెద్దలు ఏం చేసేవాళ్ళు, ఆ పెద్దలు వివాహ సమయాల్లో అమ్మాయి రామ్మ అని అటు ఇటు నడిపించేవాళ్ళు. గుడిదో లేకపోతే నడవగలిగిందో లేదో చూసేవాళ్ళు. నిజంగా పెద్దలు ఎన్ని ఆచారాలు అన్నీ కూడా ఎందుకు వచ్చాక అనుభవపూర్వక వచ్చింది. అది ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు చేసే త్యాగంలో ఆయన రక్తము ద్వారా మనల్ని కొని ఉన్నారనే విషయం తెలుసు. అది మనలో ఎలాంటి కళంకం లేకుండా చేయాలని చూస్తున్నాను. ముడత కళంకం లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన, అంటే దోషం ఏమాత్రం మనలో ఉండకూడదు, పరిశుద్ధతే ఉండాలి. దాని కొరకు ఏం చేశారంటే ఆయన తను తాను ప్రాణం పెట్టుకున్నాడు. ప్రాణం పెట్టుకున్నాడు. ఓ భార్యలారా, మీ భర్తలను ప్రేమిస్తున్నారా? యేసుక్రీస్తు వారు ఏ రీతికి అయితే తన ప్రాణాన్ని సంఘము కొరకు, ఆ సంఘం అంటే బిల్డింగ్ కాదండి, ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రక్టివ్ బిల్డింగ్, ఏ స్పిరిచువల్ బిల్డింగ్, ఆత్మ సంబంధమైన మందిరం. ఎవరు ఆత్మ సంబంధమైన మందిరం? మనమే సజీవమైన రాళ్ళ వలె ఆ మందిరాన్ని కట్టినటువంటి వారు. అవునా కదా? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఎవరండి నిజమైన మందిరం అంటే ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైన రాళ్ళు. ఇప్పుడు రజని ఒక రాయి, విజయలక్ష్మి ఒక రాయి, ఈ చిన్నమ్మాయి ఒక రాయి, మరి నాగులు, ఇలాగ అందరూ సజీవమైన రాళ్ళు. మరి మన ఇల్లు కట్టుకోవడానికి ఏ రాళ్ళు ఉపయోగిస్తాం? జీవగల రాళ్ళ, నిత్యమైన రాళ్ళ? రాళ్ళు అంటే వాటిలో ప్రాణం లేదు. ప్రాణం లేని వాటితోటి మందిరాన్ని కడుతున్నాము, కానీ ప్రాణం ఉన్నటువంటి మనతోటి దేవుడు ఆత్మ సమానమైన మందిరాన్ని కట్టాడు. ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో ఉన్నటువంటి మనము, ఓ స్త్రీలారా, ఓ పురుషులారా, పురుషులారా మీ భార్యలను ప్రేమించమన్నాడు, స్త్రీలారా మీ భర్తకు విధేయులైనడి, లోబడినడి, ఇది ధర్మమే, ఇది న్యాయమే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు పిల్లల. కాబట్టి యేసుక్రీస్తు ఎంతగా త్యాగం చేశాడంట? దేవుడి యొక్క ఆ సంఘాన్ని నిలబెట్టడం కొరకు, ఆ సంఘంలో ఉన్నటువంటి సజీవమైన రాళ్ళైనటువంటి మనలో ఉన్నటువంటి కల్మషము లేకుండా, కలంకము లేకుండా, దోషము లేకుండా, అపవిత్రత లేకుండా తన రక్తము చేత కడిగి, ఉదక స్థానం అంట. ఏ స్థానం అది? అభంగమన స్థానం ఏదో అంటారండి హిందువులు. ఎందుకు మన కొత్తగా బిడ్డను కన్నటువంటి తల్లి ఎన్నో రోజులు పోస్తారు నీళ్ళు, వేడి నీళ్ళు పోస్తారు, అవి ఆకులు తీసుకొచ్చారు, బలి ఉంటాయి. నీ పోయి తెచ్చేవాడిని మా అక్కలు డెలివరీ అయినప్పుడు. ఏమక్క వాయిలో ఒళ్ళొప్పులు ఉండవంట. నిజమే, దేవుడు సృష్టిలో మనిషికి కావాల్సిన ప్రతి ఔషధాన్ని పెట్టాడు. అవి తీసుకొచ్చి వేడి స్నానం చేపిస్తారు. ఆ రోజు మంచిగా పండగ వాతావరణం, ఆ బిడ్డకు కొత్త బట్టలు కట్టడం, ఆ తల్లితో కొత్త బట్టలు వేసుకోవడం. నిజంగా వారి జీవితంలో దేవుడు ఒక మేలు చేశాడు. అందుకోసమే దేవుడు పదే చెప్పేది మాట అంటే, భార్య కలిగిన వానికి మేలు కలిగింది అని అంటాడు. ఆ మేలు ప్రేమ వల్లే వచ్చింది. ఆ ప్రేమని యేసు ప్రభు చూపించాడు. దాని కొరకు ఉదక స్నానం చేయించి తన్ను తాను అప్పగించుకున్నాడు, అంటే ప్రాణం పెట్టాడు. సంఘం కొరకు దేవుడు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడండి. ఒక ఆయన అంటారేమో, ఎవరు మీరు బాగానే చెప్తున్నారు, ఒకవేళ నా భార్య కొరకు నేను ప్రాణం పెడితే నా భార్య ఎవరు చూసుకుంటారు? ప్రాణం పెట్టమనట్లేదయ్యా, ప్రాణం పెట్టేందుగా ప్రేమించు అని అంటున్నాడు. నిజమే, వారంలో నిజమే కదా. ఒకవేళ నా భార్య కూడా నేను ప్రాణం పెడితే మరి చూసేది ఎవరండి? ప్రాణం పెట్టమంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించు. అంతసేపు ఏం ప్రేమిస్తాం? ఇప్పుడు నేనున్నాను, ఉదయం మా ఆవిడ తయారవుతూ నేను కూడా అర్థంలో చూసుకొని అమ్మాయి ఎట్టున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. సరే అనుకుంటే నాదే, నీకేంటండి అన్నారు. అంటే ఇది అలాగూ ప్రతి మనిషి అనుకోకపోతే జీవించలేడండి. వాడు కురిపోయినా ఎవరైనా కానీ అద్దం ముందు కూర్చొని నేను ఎంత అందగాన్ని, నేను ఎంత బలంగా ఉన్నాను, నన్ను ఎంత దేవుడు భావించాడు అని అనుకోలేకపోతే జీవించలేము. అంటే మన దేహాన్ని సంరక్షించి పోషించేటువంటి మనము ఏ రీతిగా మన దేహాన్ని చూసి ఆనందిస్తున్నామో అలాగే నీ పొరుగు వారిని చూసి
అందుకోసం యేసుక్రీస్తు వారు అన్నాడు, నీ సహోదరుని కొరకు ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉంటున్నావా? ఆ ప్రేమను కలిగి ఉన్నట్లయితే దేవుడు ఒకవేళ మన సజీవులకు ఉంచినట్లయితే వచ్చే వారము కొరింథీయులకు మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానించాలి. ప్రేమను గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. కారణం దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అని అనడానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే తండ్రి దేవుడు. ఆ ప్రేమ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి తీసుకుని వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి కొరకు చూపిన ప్రేమ. ఎవరు చేయలేకపోయారండి. పరలోకంలో జరిగినటువంటి ఆలోచనలో, ప్రణాళికలో ఎవరు వెళ్తారు ఈ మానవుల కొరకు? అటువంటి వెళ్తానికి నేను ఇష్టపడతాను, కానీ ప్రాణం పెట్టాలా? అమ్మో నేను పెట్టను. అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి పరలోకంలో, పరిశుద్ధాత్మలు ఉన్నారు, యేసుక్రీస్తు దూతాలు, వేవేల దూతాలు, మన తెలుసుగా గాబ్రియల్ దూతాలు, ఆ దూత ఈ దూత చదువుతాను కదా. ఎవ్వరు కూడా వెళ్ళటానికి వెళ్తాం, బాగానే ఉంది, ప్రేమ చూపిస్తాము, అన్నీ చేస్తాం, కానీ ప్రాణం పెట్టాలంటే మా నాన్న కూడా ఎన్ని చేసిన బాగానే ఉంది, కానీ నువ్వు చావాలంటే మాకు కోపం వచ్చేది మా నాన్నగారు. చావంటే భయం. కానీ ఆ భయాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆయన చనిపోతేనే మనకు రక్షణ అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి తండ్రి యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి చెప్తున్నాడు ఆయన. తండ్రి, ఇదిగో నువ్వు పంపినటువంటి నీ యొక్క మిషన్ నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచాను. పరలోకమందు నాకు ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచాయని యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆ ప్రార్థన వెనక ప్రేమను కలిగి ఉన్నామా? ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ నీటిలో శ్రేష్టము. మీ అందరికీ వందనాలు.